హాయ్ చిల్డ్రన్ సెకండ్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. చూడు నాన్న, మనము ఈరోజు క్లాస్లో లైఫ్ స్కిల్స్ అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి నేర్చుకుందాము. సో చూడు నాన్న, లైఫ్ స్కిల్స్లో ఏమని అడుగుతున్నాడు అంటే, వాట్ క్వాలిటీస్ డూ యూ లైక్ ఇన్ రోహన్, టిక్ టు దెమ్. వాట్ కైండ్స్ డోంట్ యూ లైక్ ఇన్ హిమ్, చూస్ క్రాస్ టు దెమ్. అంటే ఏ ఏ క్వాలిటీస్ అయితే నువ్వు రోహన్లో నచ్చుతున్నాయి అనుకుంటున్నావో వాటిల్ని టిక్ చెయ్యి, ఏవేవి అయితే నచ్చట్లేదు అనుకుంటున్నావో వాటిల్ని క్రాస్ చేయాలి. రోహబ్ బికమ్ అన్ ఆర్మీ ఆఫీసర్. సో అది నీకు ఇష్టమైన క్వాలిటీ అయితే టిక్ చేయనా, లేదు అంటే రాంగ్ చెయ్యి. సో రోహన్ ఒక ఆర్మీ ఆఫీసర్ అయ్యి మన ఇండియాకి సర్వ్ చేయడానికి అయ్యాడు కాబట్టి నాకు ఆ క్వాలిటీ అంటే ఇష్టమే కాబట్టి నేను టిక్ చేసుకుంటున్నాను. రోహన్ వాజ్ అ లేజీ బాయ్. రోహన్లో లేజీగా ఉంటాడు కదా. సో అది నాకు నచ్చలేదు నాన్న, సో నేను క్రాస్ చేసుకుంటున్నాను. హీ స్టూడ్ ఫస్ట్ ఇన్ క్లాస్ ఇన్ హీ స్టడీస్. తన యొక్క చదువుల్లో తను ఎలా ఉన్నాడు నాన్న, ఫస్ట్ ఉన్నాడు. సో ఎవరైనా ఫస్ట్ ఉన్నారు అంటే ఆటోమేటిక్గా మంచి టాలెంటే కదా నాన్న, సో టిక్ మార్క్ చేసుకోండి. హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ టు స్కూల్. తను స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు, అది మంచి క్వాలిటీ కాదు కదా నాన్న, సో క్రాస్ చేస్తున్నాను. హీ ఆల్వేస్ వాంటెడ్ టు ప్లే. ప్రతిసారి కూడా ఏం కావాలనుకుంటున్నాడు, ఆడుకోవాలని అనుకుంటున్నాడు. సో ప్రతిసారి కూడా మనం ఆడుకోవటం మంచిది కాదు కదనే, కొంతసేపు చదువుకొని కొంతసేపు మనము ఆడుకోవటం జరగాలి. సో హీ ఆల్వేస్ వాంట్ టు ప్లే, క్రాస్ మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిజన్ మేకింగ్. యువర్ యంగర్ బ్రదర్ ఈస్ నాట్ డూయింగ్ వెల్ ఇన్ ద ఆస్పెక్ట్, వాట్ యువర్ స్టెప్స్ డూ యూ టేక్ అవుట్ ఆఫ్ ద బిలో సజెషన్స్, టిక్ యువర్ చాయిస్. మీరు మీ బ్రదర్ అంటే మీ తమ్ముడు ఏదైనా సరిగ్గా చేయట్లేదు అంటే మీరు వాళ్ళని ఏం చేయాలి, మీరు లైన్ అంటే సెట్ రైట్ చేయాలి. అంటే ఏంటి అంటే వాళ్ళు సరిగ్గా ఉండేలాగా చేయాలి. మీరు వాటికి అలా చేయాలి అంటే కింద ఇచ్చిన వాటిల్లో ఏం చేస్తారు అని అడుగుతున్నాడు. చుండన, యూ ట్రై టు కనెక్ట్ హిమ్. మీరు తనతో కనెక్ట్ అయ్యి ఫ్రీగా మాట్లాడాలి అనుకుంటున్నారు కదనా, సో టిక్ మార్క్ చేసుకోండి. లీవ్ హిమ్, దాన్ని వదిలేయాలనుకుంటున్నారు, ఎవరు అనుకోరు కదనా వదిలేయాలి అని, సో రాంగ్ మార్క్ చేసుకోండి. కంప్లైంట్ టు పేరెంట్స్ ఆర్ టీచర్స్. అంటే టీచర్స్కి కానీ పేరెంట్స్కి కానీ కంప్లైంట్ చేయాలా, లేదు అంటే మనమే సాల్వ్ చేయాలి కదా, సో రాంగ్ మార్క్ పెట్టుకోండి. గైడ్ హిమ్, తనకి ఏం చేయాలి, గైడెన్స్ అనేది ఇవ్వాలి, సో టిక్ మార్క్. నెక్స్ట్, అబ్యూజ్ అండ్ స్కోల్డ్ హిమ్. తన్ని అత్తమాటు తిడుతూ ఉండాలా, సో రాంగ్ మార్క్ చేసుకున్నాను. కంట్రోల్ హిమ్ యాజ్ ఎల్డర్ బ్రదర్. ఒక అన్నయ్యలాగా తను ఏం చేయాలి, కంట్రోల్ చేయాలి కదా, సో టిక్ మార్క్ పెట్టుకున్నాను. సో ఇవి నేను ఇలా నా ఓన్గా చెప్పాను. సో మీకు ఏది అనిపిస్తుందో, ఏది చేయాలనిపిస్తుందో మీరు ఓన్గా ఒకసారి సెంటెన్సెస్ చదువుకుని మీ ఓన్గా వాటిని ఫిల్ చేస్తారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నాన్న. థ్యాంక్ యూ.